నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో మన దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ యోగా క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. లైక్ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, ఓవర్ వెయిట్, నీ పెయిన్ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా వాటికి టైలర్ మేడ్ అంటే వాళ్ళ పర్సనలైజ్డ్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో ఆ డైట్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. సో లాస్ట్ వీడియోలో కామెంట్లో మాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, చాలామందికి డౌట్ ఉంటుంది, అసలు మాకు డయాబెటీస్ లేదా షుగర్ వ్యాధి అటాక్ అయిందా లేదా, మేము ఎలా తెలుసుకోవాలి, దాని సిమ్టమ్స్ ఏంటి అని మాకు కామెంట్లో క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో అసలు సిమ్టమ్స్ ఏంటివి, దాని నుంచి ఎలా నివారించుకోవాలి, రైట్, అంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అనేవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా మనం ఈ షుగర్ వ్యాధి వస్తుందా లేదా అంటే అనే దానికి కొన్ని సిమ్టమ్స్, అంటే నీడ్ నాట్ నెసెసరీ దట్ ప్రతి వ్యక్తికి ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటాయని గ్యారంటీ ఏమీ లేదు. బట్ జనరల్గా చెప్పే సిమ్టమ్స్, అంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం జనరల్గా చెప్పే సిమ్టమ్స్ ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా దాహం ఇవ్వడం, అలాగే ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం. ఓకే, అంటే ఎక్కువ దాహం, అంటే రెగ్యులర్గా వాళ్ళకి వేసే దాహానికంటే కూడా కొంచెం ఎక్కువ దాహం వేయడం, అలాగే యూరినేషన్ ఫ్రీక్వెంట్గా రావడం. ఓకే, తర్వాత రెండో లక్షణం వచ్చేసి ఫ్రీక్వెంట్గా ఆకలేయడం. అంటే యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యాహ్నం 1 o'clock తిని మళ్ళీ ఈవినింగ్ 8 o'clock తినే అలవాటు ఉంది అంటే 7 hours గ్యాప్ ఉంది అనుకుందాం యూజువల్ కండిషన్లో. బట్ ఇక్కడ ఏంటంటే ఆ 7 hoursలో మళ్ళీ మధ్యలో 2 సార్లు ఆకలిస్తుంది, మళ్ళీ ఏదైనా తినాలని అనిపించడం. సో ఆ క్రేవింగ్స్, ఆ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలాగే ఏదైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇమీడియట్ వెయిట్ లాస్, అంటే సడన్గా ఉన్నట్టుండిగా వెయిట్ పడిపోవడం అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి విజన్ అనేది బ్లర్ అయిపోతుంటుంది. విజన్ బ్లర్ అయిపోతుంది. తర్వాత ఏదన్నా మనకి గాయం తగిలినప్పుడు అది తొందరగా మానదనమాట. అంటే నార్మల్గా కండిషన్లో, హెల్తీ కండిషన్లో ఏదైనా కట్ కానీ ఊండ్ ఏదైనా అవుతే ఒక 1 week 10 daysలో క్యూర్ అవుతుంది అనుకోండి. ఎప్పుడైతే డయాబెటిక్ సింటమ్స్ వచ్చి, అంటే డయాబెటిక్ అటాక్ అవుతూ, అంటే ప్రీ డయాబెటిక్, అంటే ఆ డయాబెటిక్ వచ్చేసి మన గేట్ ముందు నిలబడింది అనమాట, ఎప్పుడన్నా ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు అని. సో అలాంటి కండిషన్, దాన్ని ఆ కండిషన్లో ఎలా ఉంటుందంటే ఊండ్ అనేది యూజువల్గా ఒక 1 week 10 daysలో హీల్ అవుతే అక్కడ 20 days టైం అవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే ఇమీడియట్గా ఫస్ట్ మీరు వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, బేసిక్గా చెప్పాలంటే మీరు వెరీ ఇమీడియట్గా మీరు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ HbA1 లెవెల్ తీసుకోవాలి, అలాగే సి పెప్టైడ్ కూడా తీసుకోవాలి. అంటే బేసిక్గా ఈ సి పెప్టైడ్ ఎందుకు చెప్తున్నాం అంటే, సి పెప్టైడ్ వల్ల అసలు ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఎలా పనిచేస్తుంది, దాని యొక్క సామర్థ్యం ఎంత ఉంది, ఎంత డ్యామేజ్ అయింది అనే క్లారిటీ అనేది వస్తుంది. దాని నుంచి నెక్స్ట్ మనం ఫర్దర్ స్టెప్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే నార్మల్ బ్లడ్ షుగర్ టెస్ట్ కనుక చేసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటనేది. మళ్ళీ ఎప్పుడైతే HbA1 లెవెల్ చేస్తారో అప్పుడు మీకు కన్ఫర్మేషన్ వస్తుంది, అంటే ఆ 3 months యావరేజ్ వల్ల. నెక్స్ట్ సి పెప్టైడ్ చేయడం వల్ల అసలు ఎగ్జాక్ట్గా ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుస్తుంది. సో బేసిక్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్, రైట్. అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డాక్టర్ ఏం చెప్తారంటే కొంచెం వాకింగ్ చేయండి అని చెప్తుంటారు. సో అంటే వాకింగ్తో పాటుగా, అంటే అవకాశం ఉంటే కనుక యోగాసనాస్, రైట్, ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి చేస్తూ, రైట్. తర్వాత మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా ఫైబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ప్రోటీన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 3 మీల్ తీసుకుంటే ఆ 3 మీల్లో ఖచ్చితంగా ఒక మీల్ ఒడిగన్సే రా మీల్ అయి ఉండాలంట. అంటే ఎప్పుడైతే మీకు టెస్ట్ చేయించుకొని కన్ఫర్మేషన్ అయిపోతుందో, అంటే డయాబెటిక్ ఉంది అని కన్ఫర్మేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, సెమీ కుక్డ్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా మానేసేయాలి. ఇంట్లో ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే తీసుకునే ఫుడ్లో కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఫైబర్ ఖచ్చితంగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది, రాగి పిండి ఏదో ఒక ఫార్మేట్లో మన పొట్టలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. అంటే మీరు మార్నింగ్ అంబలి చేసుకుంటారా, లేదా దాన్ని కొంచెం గ్రాన్యూల్గా పౌడర్ చేసేసి, అంటే కంప్లీట్ అమార్ఫస్ పౌడర్ కాకుండా గ్రాన్యూల్ పౌడర్ చేసి ఉప్మాలాగా చేసుకుంటారా, లేదా వీట్ ఫ్లోర్లో మిక్స్ చేసి 50-50 చేసేసుకొని చపాతీ చేసుకుంటారా, లేదా డైరెక్ట్ పట్టించేటప్పుడే మీరు కనుక గోధుమలు పట్టించేటప్పుడు గోధుమలతో పాటు రాగుల్ని పట్టించడం, లేదా 2 ఫ్లోర్ని సపరేట్గా పట్టించి మిక్స్ చేసి తీసుకోవడం, జొన్నలు తీసుకోవడం, ఇలా తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ కనుక అటాక్ అవుతే, రైట్, దాని నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ లేదు అనుకున్నా కూడా మీ ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉంది, మీ క్యాలరీస్ ఇంటేక్ ఎట్లా ఉంది, మీరు ఎంత శ్రమ పడుతున్నారు డైలీ అనేది, ఇవన్నిటిని ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే
మీకు ప్రివెంటివ్ మెజర్స్ అనేవి వస్తాయి. దాని ద్వారా అంటే ఆల్రెడీ రాలేదు, బట్ ఫ్యూచర్‌లో కూడా రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు. వ్యూవర్స్ అందరికీ చెప్పేదేంటంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ డిసీజ్. ఇట్ ఈస్ సింప్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ డిజార్డర్. ఒక చిన్న డిజార్డర్. అంటే ఒక ట్రైన్ ట్రాక్ మీద వెళ్తుంది. ఏదో కారణాల చేత అది ట్రాక్ నుంచి మిస్ అయిపోయి కింద పడింది. అప్పుడు ఏం చేస్తారు? జాక్ పెట్టి దాన్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకెళ్తారు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. అది సింపుల్గా 1 డేలో లేదా 4-5 అవర్స్‌లో వర్క్. ఇది కొంచెం టైం పడుతుంది. అంటే అగైన్ మీరు ఎంత సిన్సియర్‌గా చేస్తారు, మీరు ఎంత హోలిస్టిక్‌గా చేస్తారు అని దాన్ని బట్టి, అంటే దాంతో పాటుగా మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ స్లీప్ ఎట్లా ఉంది, ఇవన్నిటిని కూడా అంటే పర్సనల్ ప్రొఫెషన్‌లో కానీ లేదా ప్రొఫెషనల్‌గా కానీ మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, మీ స్లీప్ క్వాంటిటీ ఎలా ఉంది, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు దాని నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ పై నంబర్కి మీరు కాల్ చేసి మన దగ్గర క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ యోగా లేదా యోగా అండ్ డైట్ తీసేసుకొని మీరు డయాబెటిక్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. థ్యాంక్ యూ.